మైబాద్ జిల్లాను ప్రమాద రహిత జిల్లాగా కాపాడుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి శంకర్ నాయక్ ప్రైవేట్ పాఠశాలల బస్సు డ్రైవర్లు కరెస్పాండెంట్లకు విజ్ఞప్తి చేశారు. మైబాద్ జిల్లా కేంద్రంలోని విఆర్ఎన్ గార్డెన్స్ లో పాఠశాలల డివైడర్లు కరెస్పాండెంట్లకు జరిగిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డ్రైవర్లను ఉద్దేశించి రవాణా శాఖ అధికారి మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి పాఠశాల బస్సులో ఫైర్ ఎక్విప్మెంట్, మెడికల్ కిట్, ఒక అటెండెంట్ లేక విద్యార్థుల తల్లిదండ్రులు ఒకరు తప్పనిసరిగా ఉండాలని, డ్రైవర్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణం చేయాలని, విద్యార్థులు ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా ఇంటి నుంచి పాఠశాలకు, పాఠశాల నుంచి ఇంటికి చేరవేసే బాధ్యత డ్రైవర్లపైనే ఉందని, ప్రతి డ్రైవర్ డిఫెన్స్లో డ్రైవింగ్ చేస్తూ మూల మలిపీల వద్ద రద్దీగా ఉన్న ప్రదేశాల్లో ప్రమాదాలకు గురికాకుండా చూసుకోవాలని కోరారు. అంతేకాకుండా ప్రతి బస్కు పర్మిట్, ఇన్సూరెన్స్, ట్యాక్స్, పొల్యూషన్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా ఉండాలని, డ్రైవర్ 65 సంవత్సరాల లోపు వారే పనిచేయాలని, డ్రైవర్లు అనారోగ్యంగా ఉన్నప్పుడు డ్రైవింగ్ చేయకూడదని డ్రైవర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ అవగాహన సదస్సులు జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల బస్ డ్రైవర్లు, ప్రిన్సిపల్లు, రవాణా ఇన్ఛార్జీలు, ట్రాఫిక్ ఎస్ఐ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓకే నెక్స్ట్ మహర్షి హై స్కూల్ పల్సేషన్స్ తెలియట్లేదు అంటే ఏంటి అంటే సో మనకి ఏం చెప్తుంది అంటే ఛాతి లాగండి. ఇప్పుడు ఇక్కడ ఉంది, దీన్ని లాగాలి. పి ఫర్ పుల్, తర్వాత ఏ ఫర్ ఏం, పిఏఎస్ఎస్ కదా పాస్ అంటే. సో ఏ ఫర్ ఏం అంటే మనం ఎక్కడైతే ఓకేనా. ఏ ఫర్, పి ఫర్, ఏ ఫర్, సో ఎస్. నెక్స్ట్ పిఏఎస్ఎస్ కదా, ఎస్ అంటే స్క్వీజ్. నిమ్మకాయ రసం ఎంతమంది తాగుతారు? దీనికి పైన వేరే స్క్వీజింగ్ ఉంటుంది ఓకేనా. సో అర్థమైందా? పాస్ టెక్నిక్ అర్థమైందా? ఉన్నాయా లేదని చూడాలి. సో ఎక్కడ చూడాలంటే నెక్ మిడ్ లైన్ నుంచి ఒక 1 ఇంచు ఎడం వైపు కానీ కుడి వైపు కానీ సో మనకి ఈ ప్లేస్ లో ఉంటుందండి. మనం నొక్కి చూస్తే గుండె కొట్టుకుంటుంది అనుకోండి, కొట్టుకుంటే మనకు రవాణా కమిషనర్ వారి ఆదేశాల ప్రకారం మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ తరఫున ప్రైవేట్ స్కూల్స్ బస్సు డ్రైవర్లకి డ్రైవింగ్, డిఫెన్సివ్ డ్రైవింగ్ మీద ప్రత్యేక కార్యక్రమం అవగాహన సదస్సు కండక్ట్ చేశాం. ఇక్కడ ప్రైవేట్ స్కూలు మహబూబాబాద్ జిల్లా అసోసియేషన్ రస్మ వారి సహకారంతో ఈరోజు ప్రతి డ్రైవర్కి డిఫెన్సివ్ డ్రైవింగ్ ఎలా చేయాలి, యాక్సిడెంట్ నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి, దాని మీద ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించాము. ఈ కార్యక్రమంలో భాగంగా వాళ్ళకి ప్రమాదకరమైన మూలమలుపుల దగ్గర మనం ప్రమాదాన్ని ఎలా తగ్గించవచ్చు, రోడ్ను మనం ఎలా యూజ్ చేయాలి, పిన్ హెయిర్ బెండ్ దగ్గర ఎలా బస్సులు నడపాలి, నేరో బ్రిడ్జెస్ దగ్గర బస్సులు ఎలా నడపాలి, తర్వాత ఓవర్టేక్ చేసేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత సరైన డ్రైవింగ్ లైసెన్సు రెన్యువల్ చేసుకుని మాత్రమే పిల్లల బస్సులు తోలాలి. బస్సులో ప్రతి బస్సులో ఒక అటెండెంటు, ఒక పేరెంటు లేకుంటే ఒక టీచరు ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణం చేయాలని చెప్పి వాళ్ళకి అవగాహన పెంచాం. మరియు 65 సంవత్సరాలు దాటిన బస్సు డ్రైవర్లు బస్సులు తోలడానికి లేదు. వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్య కార్డు కూడా వాళ్ళు మెయింటైన్ చేయాలి. ప్రతి బస్సులో ఫైర్ ఎక్స్టింగ్విషరు, తర్వాత ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలో డ్రైవర్ తెలిసి ఉండాలి. ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా ఎలా వాడాలో కూడా వాళ్ళకి అవగాహన ఉండాలి. మరియు బస్సు తోలే ప్రతి డ్రైవరు అనారోగ్యంగా ఉన్నప్పుడు వాళ్ళు బస్సు తోలడానికి లేదు. తర్వాత రోడ్డు మీద వచ్చేటప్పుడు వేగ నియంత్రణ మీద వాళ్ళు తప్పకుండా అవగాహన కలిగి ఉండాలి. అధిక వేగంతో ప్రయాణం చేయరాదు. పిల్లల్ని ఎక్కువ మందిని ఎక్కించి ఓవర్ రోడ్ తోలరాదు. తర్వాత ప్రతి బస్సుకి బీమా తప్పనిసరి. తర్వాత బస్సు వెనకాల భాగంలో రెడ్ రిఫ్లెక్టర్స్ ఉండాలి, ముందు భాగంలో వైట్ రిఫ్లెక్టర్స్ ఉండాలి. రెండు వైపులా పసుపు రంగు కానీ ఆరెంజ్ రంగు కానీ రిఫ్లెక్టర్స్ ఫిట్ చేసుకోవాలి. మా దగ్గర ఫిట్నెస్కి వచ్చినప్పుడు కంపల్సరీ క్యూఆర్ కోడ్, బిఎంఎస్, ఎంఐఎస్ సిస్టంతో ఉన్న రిఫ్లెక్టర్స్ మాత్రమే వాళ్ళు యూజ్ చేయాలి. ప్రతి డ్రైవరు
సరైన లైసెన్స్ కలిగి ఉన్నాడా లేదా, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందా లేదా, పర్మిట్ రెన్యువల్లో ఉందా లేదా, బీమా పత్రం ఉందా లేదా, పొల్యూషన్ కార్డు ఉందా లేదా, ప్రతి బస్సును వెరిఫై చేస్తున్నాం. రోడ్ల మీద పిల్లలను తీసుకుని వచ్చే టైంలో కూడా బస్సులు ఆపి తనిఖీలు చేస్తున్నాం. ఇంకా ముందు తనిఖీలు జరుగుతాయి. మనం మహబూబాబాద్ జిల్లాని కరెస్పాండెన్స్ వారు కోరిక మేరకు వారు చెప్పినట్టు ప్రమాదరహిత జిల్లా అంటే ఈ మహబూబాబాద్ జిల్లాలో ఇప్పటివరకు ఒక యాక్సిడెంట్ కూడా జరగలేదు. ఇక ముందు కూడా జరగకుండా కాపాడుకుందామని నేను అందరికీ మనవి చేస్తున్నా. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.